అన్నే ప్రిషాంగ్ మాసి స్టెప్ వేసాడు, ఇయర్ కింద ఎగురేసాడు. బడ్జెట్ మీద బాంబే పేర్చాడు, దిష్టి బొమ్మకి నిప్పు పెట్టాడు. మాటలే కాదు యాక్షన్ చూపిస్తాడు, ప్రజల కోసం పోరాటం చేస్తాడు. రాజీవ్ యువ వికాసం రాలేదు. 75% ఎస్సీ బడ్జెట్ కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ అమల్లో ఉందా? లేదు. మరి అవగాహన లేకుండా 200 ఖర్చు పెట్టి, నువ్వు 200 కోట్లు ఖర్చు పెట్టి మేము బీసీ కులగణన చేపడుతున్నామని అన్నారు కదా, మరి వాళ్ళ 42% ఎందుకు అమల్లో లేదు? కేవలం అది ఒకటే కాదు, బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు ఇస్తాము అని మీరు బీసీ డిక్లరేషన్ లో అన్నారు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అని చెప్పారు. మరి ఏమైంది మీ 20,000 కోట్లు? మైనారిటీ డిక్లరేషన్, పాపం ముస్లిం సోదర సోదరి మనులు మిమ్మల్ని నమ్మిండ్రు. అయ్యో కాంగ్రెస్ కదా, భారతీయ జనతా పార్టీ వస్తుంది, కాంగ్రెస్ నీ తేవాలి అని వాళ్ళు వీళ్ళకు ఓట్లు వేసారు. వీళ్ళని నమ్మిండ్రు. వీళ్ళు ఏం చెప్పిర్రు? ప్రతి బడ్జెట్ లో 4,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పిర్రు. మరి వాళ్ళు ఎందుకు 4,000 కోట్లు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి గారికి కేవలం ఓట్లు కావాలి కానీ బడ్జెట్ కేటాయింపులు ఇవ్వరా? అంతేకాదు, షాదీ ముబారక్ స్కీమ్ ఏమైంది? లేదు. వీళ్ళకు మైనారిటీ డిక్లరేషన్ లో 1,60,000 రూపాయలు అని చెప్పారు వీళ్ళు పెళ్లిళ్లకు. ఇవ్వండి, ప్రొవైడ్ ₹1,60,000 రూపీస్. ఇవాళ రాహుల్ గాంధీని అడుగుతున్నాం, ఎందుకే నీకు తెలంగాణ రాష్ట్ర సమస్యలు కనబడతలేవు? నువ్వు హెలికాప్టర్ ఎక్కి నేరుగా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తావు, హెలికాప్టర్ పట్టుకొని పోయి వికారాబాద్ రిసార్ట్స్ లో మీటింగ్ కి పోతావు, లేదంటే ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి నీ భారత్ సమిట్, రాహుల్ గాంధీ సమిట్ అని హైటెక్స్ లో పోతావు, లేదంటే తాజ్ కృష్ణ డిన్నర్ కార్యక్రమాలు పెట్టుకుంటారు. కానీ వాళ్ళ తెలంగాణ యువత పట్ల, తెలంగాణ యూత్, అశోక్ నగర్ యువత పట్ల కానివ్వండి, తెలంగాణ దళితుల పట్ల కానివ్వండి, తెలంగాణ బీసీల పట్ల కానివ్వండి, తెలంగాణ మైనారిటీల పట్ల కానివ్వండి, ఎందుకు రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాట్లాడతలేడు? ఇందుకే రాహుల్ గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అంటాం. ఎలక్షన్ కాగానే రాహుల్ గాంధీ ఓట్ల కోసం వస్తాడు, కానీ ఏనాడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా అటువైపు చూడడు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నారు. నాకు ఉద్యమాలు తెలుసు, నాకు దృష్టి బొమ్మ దానాలు అనేది మాకు మీకు కొట్లాట కాదు. మరి మీరు డ్యూటీని ప్రజాస్వామికంగా చేయాలి. రేవంత్ గారు ప్రజాపాలన చెప్తారండి, మొహబ్బత్ కి దుకాన్ ప్రజాపాలన